శుద్ధనామమునకు స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడికి వందనాలు కలుగునుగాక. కొందాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు పోవుటకు వారసుడగుటకు నేనేమి చేయాలి అడిగాను. అందుకైన ధర్మశాస్త్రంలో ఏది రాయబడి ఉన్నదో అది నీవు ఏమి చదువుతున్నావు అతన్ని అడుగగా, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను ఆయనను ఆరాధించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశం అంట. ధర్మశాస్త్రాన్ని బోధించేవాడట. ఇది నన్ను శాస్త్రులు అనేకులు బయలుదేరారు. శాస్త్రం అంటే ఏంటో తెలీదు, ధర్మం అంటే ఏంటో తెలీదు, న్యాయం అంటే ఏంటో తెలీదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతాడు, బోధకుడా, నేను నిత్య జీవాన్ని సంపాదించుకుంటే ఏం చేయాలి తెలియచేస్తావా? ఎస్, ఇది మన ధర్మశాస్త్రం అంట. ఏ శాస్త్రం? శాస్త్రం ధర్మాన్ని బోధించేది శాస్త్రం అంటే. ధర్మాన్ని తెలిసేసేది శాస్త్రం అంటే. ఏమిటి ధర్మం? నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు, అది ధర్మం. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ఆరాధించు, అది ధర్మం. ఎవడన్నా ఆకలి కొంటే వాడికి ఆహారం పెట్టించు, అది ధర్మం. ఎవడన్నా బూతులు తిడుతుంటే రై బూతులు తిట్టకూడదురా, నివారించు, అది ధర్మం. బుద్ధి లేడు నీవే బూతులు తిడుతుంటే ఎదుటివాడు ఏం చేస్తాడు? ఈ దినమున మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర బోధిస్తున్నట. ఏమిటి? ఏ ధర్మాన్ని బోధిస్తున్నారు? మంచిని ప్రేమించు, మంచిని దరి చేర్చుకో, నీ హృదయం చేర్చుకో, మంచి ప్రవర్తన కలిగి జీవించు, మంచి మాటలు మాట్లాడు, ఇది ధర్మం. నీ పొరుగు భార్యను ఆశించవద్దు, ఇది ధర్మం. నరహత్య చేయవద్దు, ఇది ధర్మం. నీ పొరుగు వారిని ఏది ఆశించవద్దు, ఇది ధర్మం. ఆ ధర్మాన్ని విడిచిపెట్టి నా దేవుడు బోధించింది కూడా ఇదే. ఆయన ధర్మాన్ని బోధించేవాడు, ఆయన ధర్మం కలిగిన వాడు. కనుకే ఇంతవరకు నువ్వు ఆయనకు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినా ఇంకా జీవించి ఉన్నావంటే నా దేవుడు పెట్టిన భిక్ష నీకు. ఇది వరకు జీవించున్నావంటే ఆయన నీకు దయచేసిన జీవితము. ఆయన తలుసుకుంటే నీవు ఏ పాటి వాడివి, ఏ పాటి దానివి జ్ఞాపకం పెట్టుకుంటే నీవు ఇప్పుడైనా ధన్యురాలు అవుతావు.
ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు, బోధకుడా, నేను నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? అందుకని నిత్య జీవాన్ని గురించిన పాట పాడా, ఆ పాట రాసా. నిత్య జీవం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? అది ఇటర్నల్ లైఫ్. ఎప్పుడు కూడా నాట్ డిస్ట్రాయ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. నీకు తెలుసా, అది ఎప్పుడు కూడా నాశనం కాంది నిత్య జీవం అంటే. యుగాలు జీవించేది నిత్య జీవం అంటే. నువ్వు మాట్లాడే ప్రతి మాట నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుందని చెప్పి నీకు తెలుసా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వారు చెడిపోయిన వారట, అసహ్య కార్యాలు చేస్తారట. ఓ బుద్ధిహీనుడా, ఇప్పుడైనా నీవు బుద్ధి తెచ్చుకో అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు లేకపోతే నువ్వెక్కడున్నావు? ఎవరు తల్లిగర్భంలో నిర్మాణం చేశాడు? దావీదు గ్రహించాడు కాబట్టి, అయ్యా, నా ఎముకలన్నీ, నా అవయవ నిర్మాణము నా తల్లి గర్భంలో చేసిన వాడవు నీవే అని చెప్పి ఆయన ఘనపరిచాడు, ఆరాధించాడు, స్తుతించాడు. తెలుసా నీకు? అజ్ఞాని, మూర్ఖ ప్రవర్తన కలిగిన వాడా, ఇప్పుడైనా చదివి నువ్వు బుద్ధి తెచ్చుకుంటే నీకు మేలు. విశ్వాసం లేని మూర్ఖతరము వారు, దేవుడంటే భయము భక్తి లేనివారు, ఇష్టానుసారంగా మాట్లాడేవారు, ధర్మాలంట ధర్మాలు. ఏది ధర్మం? నీ ధర్మం ఏమిటి? నీ ధర్మం చెప్పు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తే నిత్య జీవాన్ని సంపాదించుకుంటావని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నీ ధర్మంలో రాస్తుందా? పరిశుద్ధమైన దేవుడిని ఆరాధించేవారు పరిశుద్ధంగా జీవించాలని, దేవునికి వ్యతిరేకంగా ఏ మాట కూడా మాట్లాడకూడదని నీకు తెలుసా? తెలిస్తే పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా, అసలు పరిశుద్ధత అంటే తెలిస్తే కదా ఈ ముఖాలకి. ఇంకా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధత అంటే అంటే ఏమిటో నీకు తెలుసా? నీ హృదయాన్ని పరిశుద్ధంగా మార్చుకోపోయినట్లయితే, చెడుకుతో నిండిన హృదయంతో ఉన్నట్లయితే, చెడుకుతో నిండిన హృదయం కలిగిన వాడు ప్రతి చెడు మాట మాట్లాడతాడు. వాటి నోట మంచి మాటలు ఉండవు. అందుకని ప్రభు ప్రేమలు మనం చేస్తున్నా, ఇప్పుడైనా సరే నీ బ్రతుకును మార్చుకోవాలి. ఏమన్నాడు దేవుడు? నిత్య జీవానికి పోవాలంటే ఏమన్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తండ్రి వద్దకు వస్తాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని. నా జీవితం పరిశుద్ధమైన జీవితము, నా పుట్టుకలో పరిశుద్ధత ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. నీకు తెలుసా? ఏ సృష్టికర్త అయితే ఆకాశమును భూమిని సృష్టించాడో ఆయన ఆత్మ ద్వారా పుట్టినవాడే. ఆ పరిశుద్ధుడైన దేవుని ఆత్మే మరియును కమ్ముకున్నది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చక్కగా వివరిస్తుంది. ఆ పరిశుద్ధుడైన దేవుని ఆత్మ చేత పుట్టినవాడే యేసుక్రీస్తు. నేను ప్రకటిస్తున్న పరిశుద్ధుడు. దేవుడు అంటే ఏ పాపం లేనివాడండి దేవుడు. దేవుడు అంటానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి. పరిశుద్ధుడని వాడే దేవుడు.
సృష్టికర్త అయిన వాడే దేవుడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుడే. భార్యతో కాపురం చేసే ప్రతి ఒక్కడు మానవుడే. దేవుడికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆయన సృష్టికర్తగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, మరణాన్ని జయించేవాడిగా ఉండాలి. ఈ దేవుడు మనల్ని జయించాడా? నా ప్రభు మనం జయించాడని చెప్పడానికి కొన్ని లక్షలాది సాక్ష్యాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే నీకు అర్థమవుతుంది దేవుడు ఎంతటి గొప్పవాడు. ఎవడండి పాడి కట్టుకొని వెళ్తున్న వ్యక్తిని బ్రతికించేది? చెప్పాలి. నాయను విధవరాడి కుమారుని పాడి కట్టుకొని తీసుకొని వెళ్తుంటే యేసయ్య ఎదురొచ్చి ఆమె ఏడుపుని చూసి అమ్మ ఏడవకని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ పాడిని ముట్టితే వెంటనే చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. ఎవడు బ్రతికించాడు? ఏ దేవుడు బ్రతికించాడు చచ్చిన వాడిని? అందుకని ప్రభు ప్రేమలు మనసు చేస్తున్న ఈ మధ్యాహ్న సమయంలో 4 రోజులు కుళ్ళిపోయిన లాజరు శవాన్ని లాజరు లేచిన అంటే జీవము కలిగి లేచి వచ్చాడండి. అది దేవుల్లో ఉన్న శక్తి. ఆయన కనుక పాపాత్ముడై చెడిపోయిన వాడైతే ఎలాగూ బ్రతికిస్తాడు చచ్చిన వాడిని? ఆ మాత్రము జ్ఞానం లేదా నీకు? బుద్ధి లేదా? బుద్ధిహీన మాటలు మాట్లాడడానికి. ప్రియ సహోదరుడు ఆలోచించాలి. ప్రతి మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమ కలిగిన వాడు కనుకనే నీవు ఇంకా ఈ దినము జీవించున్నావు. లేకపోతే పూర్వకాలంలో లాగా పాత నిబంధనలో లాగైతే ఎప్పుడో చంపివేసేవాడు నిన్ను. ఆయన అజ్ఞాన కాలంలో చూసి చూడనట్లు ఊరుకున్నాడట. అందుకనే ప్రభు ప్రేమలో మనసు చేస్తుంది దేవుని యొక్క వాక్యము. ఆ నిత్య జీవాన్ని నీవు సంపాదించుకోవాలి అంటే నీవు కూడా పరిశుద్ధుడిగా జీవించాలి. నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగి జీవించాలి. అనేకులు మనం చూసినట్లయితే ఎంతో మంది ప్రార్థన జీవితం లేని వాడికి పరిశుద్ధుడనే దేవుడు ఈ విధంగా ప్రత్యక్షం అవుతాడండి. దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు వారితోటి? బుద్ధిహీనుడితోటి మాట్లాడతాడు దేవుడు. పరిశుద్ధత కలిగి వినయ విధేయతలు కలిగి దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించే వారితో దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధత కలిగిన వారితో దేవుడు మాట్లాడతాడు. ఆయన్నే దూషించే నీతో ఏ విధంగా మాట్లాడతాడు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న 2 స్థలాలు తెలియజేస్తుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారట. చెడిపోయిన వాడే చెడు మాటలు మాట్లాడేది. యేసయ్య పుట్టినరోజు ఎక్కడుందో చెప్పని చెప్పి ఎవడో ప్రశ్నిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చదివితే లూకా సువార్త చదువు, అప్పుడు నీకు కళ్ళు తెరవబడతాయి. నువ్వు గురించి వాడివి. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే కదా నీకు తెలియడానికి. లూకా సువార్త చదువు, నీకు అర్థమవుతుంది ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు పుట్టాడో, ఎవరి ఆత్మ చేత ప్రభు పుట్టాడో. ఆయన శక్తి లేనివాడైతే, ఆయన మానవుడైతే చచ్చిన వాడిని ఏ విధంగా బ్రతికిస్తాడండి? ఒక్కనే కాదు, యాయిరు కుమార్తెను కూడా చిన్నదానా లే అని చెప్పుకొని లేచి కూర్చుంది చచ్చిన బిడ్డ. నా దేవుడు
మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు. అందుకనే ఆయన మహిపరుస్తున్నా, స్తుతిస్తున్నా. చనిపోయి నన్ను కూడా బ్రతికించిన వాడు ఆయనే. మరణ పడకపోయి మరణ పాయింట్ ఆఫ్ డెత్ ఐఎమ్ ఈజ్ ఇన్ ద బెడ్ ఆఫ్ మై డిసీజెస్. ఆ స్థితిలో ఉన్న నన్ను నా దేవుడు బ్రతికించాడు. నీకు అనుభవం ఉంటే కదా, ఆ దేవుని శక్తి నీకు తెలిస్తే కదా. మూర్ఖము మాటలు, మూర్ఖ స్వభావం కలిగిన వ్యక్తులు వారు చెడిపోయిన వారు కార్యాలు చేస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటికైనా దేవుని దూషించడం మాని నీ హృదయాన్ని మార్చుకొని ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన ప్రేమ కలిగిన వాడు నీ బ్రతుకును మారుస్తాడు. నీలో ఉన్న ప్రతి పాపమును కొట్టివేస్తాడు. అప్పుడు నిత్య జీవాన్ని నీవు పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఘననామమునకు వందనాలు కలుగును గాక. కనుక నా ప్రియ సోదరుడా, సోదరి, ఈ దినమునైనా సరే నీ బ్రతుకును మార్చుకుంటావా? నీ తలంపులు, నీ చెడు నడవడి. చెడు అంటే ఏమిటో అందరికి తెలుసు. ప్రతి వాడికి అన్నతుడే, ప్రతి ఒక్కరు తెలుసు. గడ్డి వారికి చెడు ఏమిటో మంచి ఏమిటో తెలియదు. కానీ అన్నం తినే ప్రతి వ్యక్తికి కూడా మంచి ఏమిటో చెడు ఏమిటో తెలుసు. మంచిని ప్రేమించి, మంచిని ఆలోచించి, మంచి మాటలు మాట్లాడి నీ బ్రతుకుని మార్చుకుంటే ఇప్పుడైనా నీవు ధన్యుడవే. నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడంట, నువ్వు కూడా శాస్త్రవేమో. ఏ ధర్మాన్ని బోధిస్తున్నావు ప్రజలకి? ఏ ధర్మాన్ని నేర్పిస్తున్నావు జనులకి? ఈ లోకంలో ఉన్న జనులు మంచిగా జీవించాలంటే మంచి బోధించాలి. ఆ శక్తి కలిగే దేవుని యొక్క ఆత్మ ఎంత పరిశుద్ధమైందో ఆయనను మనం బోధించాలి. కానీ నువ్వు శాస్త్రివా? ఏ శాస్త్రివి? ఏంటి నీ శాస్త్రము నేర్పించేది? ఇదిగో దీని అంటారు హిందీలో ధర్మశాస్త్రం అని చెప్పి. ఇది ధర్మశాస్త్రము. బైబిలు పరిశుద్ధమైన దేవుని గ్రంథము. దీన్ని ధర్మశాస్త్రం అంటారు ఎక్కడన్నా? ఏది శాస్త్రము? ధర్మాన్ని బోధిస్తుంది, నీతిని బోధిస్తుంది, న్యాయాన్ని బోధిస్తుంది, తప్పును తప్పుగా ఖండిస్తుంది, తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, దొంగతనం చేసేవాడు దొంగని విడిచిపెట్టేసి మంచోడు అని చెప్పి విడిచిపెట్టేస్తే వాడి వెళ్ళి ఇంక అనేక దొంగతనం ప్రేరేపిస్తాడు. అందుకనే కదా గవర్నమెంట్ వారు జైల్లో వేస్తున్న దొంగను పట్టుకొని తీసుకొని వెళ్ళి, లేకపోతే మోసం చేసేవాడిని తీసుకొని జైల్లో వేస్తున్నారు. ఎందుకు? అది ధర్మం అని, మంచినా చెడనా తెలుసు నీకు. మానవుడైన గవర్నమెంట్కే అది తప్పుని తెలిసి శిక్షించి వారిని జైల్లో వేస్తుంటే, పరిశుద్ధుడైన దేవుడు ఆకాశం నుండి సర్వమానవాళిని పరిపాలిస్తున్న ఏక చక్రవర్తి పరిశుద్ధ దేవుడు, సింహాసనాసీనుడై యుగ యుగాలు జీవించేవాడు. అలాంటి దేవుణ్ణి పట్టుకొని నువ్వు దూషిస్తావా? మూర్ఖ స్వభావం కలిగిన వాడా. దేవుని కృపను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు.
ఒకసారి నువ్వు ధర్మశాస్త్రాన్ని లేకపోతే బైబిల్ గ్రంథాన్ని అంతా చదివి చూడు, నీకు తెలుస్తుంది దేవుని శక్తి ఏమిటో, ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రము నీతి యథార్థతలు కలిగినది. ఆయన ధర్మము ప్రేమించేవాడు కనుక ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, నిత్య జీవం అంటే ఎప్పుడు నశించిపోనిది, ఎప్పుడు జీవింపచేసేది, నీ జీవితాన్ని యథార్థతలో నడిపించేది. ఆ నిత్య జీవాన్ని నువ్వు పోగొట్టుకొని నరకానికి నిన్ను నీవే నాశనానికి అర్పించుకుంటున్నావు, నాశనానికి అప్పగించుకుంటున్నావు, సాతాను గారికి అప్పగించుకుంటున్నావు. బూతులు మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి, వాడు సాతాను గాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు కనుకనే పరలోకం నుంచి పడద్రోయబడ్డాడు. నీకు తెలుసా సంగతి? తోజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఆకాశం నుండి ఎలా క్రిందకి పడదోయబడితివి, దేవునితో సమానంగా చేసుకుంటానని చెప్పనుకున్నాడట సాధారణగాడు. అందుకనే వాడిని కింద పడదోసాడు దేవుడు. నిన్ను కూడా పడద్రోస్తాడు. నీ జీవితాన్ని కూడా నరకంలో పడేస్తే అక్కడ ఏడుస్తావు, జాగ్రత్త అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటున్నాడు, చదువు మా వాక్యాన్ని, ఇందాక చదివిన వాక్యమే. నిత్య జీవానికి వారసులు కావాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి ఏమా? నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? బుద్ధులు తిట్టాలా? చెప్పండి. బుద్ధులు తిడతాడా? తిట్టేవాడిని తీసుకెళ్తాడు దేవుడు నిత్య జీవానికి? దొంగతనం చేయాలా, మోసం చేయాలా, నరహత్య చేయాలా, రేపులు చేయాలా? ఏ రేపు చేస్తావు? నిత్య జీవాన్ని పోగొట్టుకున్నావని నీకు తెలుసా? అలాంటి దుర్మార్గుల్ని ప్రేరేపిస్తూ సత్యము న్యాయమును విసర్జించి విడిచిపెట్టేసి జీవ మార్గాన్ని విడిచిపెట్టి లోకానుసారంగా జీవిస్తూ లోక నడవడికి సాతాను గడికి చేయించి వాడు చేసిన జీవిస్తున్నావు, వాడు చేయబట్టుకొని నడుస్తున్నావు. వాడు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నిత్య నరకానికి. ఇటర్నల్ ఫైర్, అన్క్వెంచబుల్ ఫైర్. అది అగ్ని ఆనదు, పురుగు చావదు, అందుట్లో పడి ఏడుస్తావు. జాగ్రత్త. ఈ దినమున ప్రభు ప్రేమను బట్టి ఇప్పుడే నేను నిన్ను హెచ్చరిక చేస్తున్నా, నీ బ్రతుకును మార్చుకో. దేవుని దూషించడం మాని నీ జీవితాన్ని ఆయనకి అంకితం చేసి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అని చెప్పి ఇప్పుడైనా ప్రార్థన చేస్తే నా దేవుడు ఎంతో కృప కలిగిన వాడు కనుక ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. అందుకనే యేసయ్య రాశాడు కదా, ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్య రక్తము. దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన
రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అందుకని బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన గొర్రె పిల్లగానే ఈ లోకానికి వచ్చాడు, తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకే చిందించాలని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు మేలు. నువ్వు మాట్లాడి చేసే ప్రతి పాపము నా ప్రభు కడగకపోతే నీవు నిత్య నరకట్లో ఏడుస్తావు. ఆయన నీ కొరకే తన పరిశుద్ధ రక్తాన్ని శిలువలో దారపోసాడు. ఆయన రక్తమే నీ ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధులుగా మార్చేది. నీ చెడు తలంపులు, చెడు ఆలోచనలు మార్చేది ఆయన రక్తమే. అందుకని ప్రభు ప్రేమలో మనసు చేస్తున్నా, నీవు ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబెడితే తప్ప నీకు పాప క్షమాపణ లేదు. నీ ధర్మశాస్త్రము నిన్ను రక్షింపజాలదు. ఒకటే చెప్తున్నా, నా ప్రభు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధుడైన దేవుడి నుంచి దైవవేషము కలిగిన మాటలవి. దైవవేషంతో రాయబడిన మాటలు. దేవుడే ప్రతి మాటను పరిశుద్ధులైన తన బిడ్డలతో రాయించాడు అని చెప్పి నీవు గ్రహిస్తే ధన్యుడివి. యూట్యూబ్లో చూశాను, ఏదంటే త్రాగుబోతులు రాసినట్ట బైబిల్ గ్రంథాన్ని. ఆ దుర్మార్గుడు పరిశుద్ధులు, లేకపోతే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వారు పరిశుద్ధ గ్రంథాన్ని రాస్తే కన్నుండి గుడ్డివాడు నీవు. అందుకని అంటుంది, కన్నులుండి అందులైన వారిని తీసుకొని రండి, చెవులుండి వెళ్ళని వాడు నీవు. అందుకని అంటుంది దేవుని యొక్క వాక్యము, చెవులుండి బదులైన వారిని తీసుకొని రండి, వారికి వినిపించండి, గుడ్డి వారి కన్నులు తెరవండి, చెవిటి వాడి చెవులు తెరవండి, వారికి వినిపించేయండి నా వాక్యాన్ని. నా ప్రభు సెలవిచ్చిన మాట, చివరి మాట ఏమిటో తెలుసా? ఇదిగో నశించిపోతున్న గొర్రెల యొద్దకు వెళ్ళండి. నశించిపోతున్న ప్రతి మేకవాడు నిజమైన పరిశుద్ధత కలిగిన వాడు, గొర్రె స్వభావం కలిగిన వాడు, పాప స్వభావం, పాప మాటలు మాట్లాడే ప్రతి ఒక్కరు మేక. ఆ మేకలుండేది నిత్య నరకమే. అందుకనే ప్రభు ప్రేమలో మనసు చేస్తున్నా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ప్రేమను బట్టి నీకు మనసు చేస్తున్న వింటే నీవు ధన్యుడివే. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి పట్టుకొని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఏదో ఒక దినమన్నా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నీవు మాట్లాడిన మాట నీ బిడ్డలు కూడా శాపంగా మారుతుంది. ఆ సంగతి నీకు తెలుసా? దేవుని చిత్తానుసారంగా నడిచి నువ్వు కూడా పరిశుద్ధుడిగా జీవించాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని నీకు ఇంకా ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఇంకా ఒక దినాన్ని నీకు పొడిగించాడు. ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు, చదువుమా నిర్గమకాండము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము అక్కడ రాస్తుంది కదా, నేడు జీవమును మరణమును మీ ఎదుట ఉంచి ఉన్నాను, నువ్వు దేని కోరుకుంటావో కోరుకుంటావు, ఛాయిస్ నీకే ఇస్తున్నాడు.
అవకాశం నీకే. ఇప్పుడైనా నీ బ్రతుకును మార్చుకోకుండా నా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే జాగ్రత్త, మళ్ళా చెబుతాను జాగ్రత్త. నీ బ్రతుకు ఇక్కడ ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తావు? నీవు మహా జీవిస్తే ఇంకా 20 లేకపోతే 30 40 సంవత్సరాలు జీవిస్తావు, కానీ ఏదో ఒక దినమున మరణిస్తావు. మరణం తథ్యము నీకు. ఆ దినాన నా ప్రభు దగ్గరికి వెళ్ళటానికి కూడా నీకు అర్హత లేదు. అర్హత కావాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నేను నా దేవా ప్రభా నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాటను వెనుకకు తీసుకుంటున్నాను, అయినా నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తే నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. లేకపోతే నిత్య నరకానికే వెళ్తావు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మళ్ళా చెబుతున్నా జాగ్రత్త. ఆ నరకానికి వెళితే అక్కడ చెప్తున్నా కదా, కొన్ని లక్షల సంవత్సరాలు కూడా నీవు బయటకు రాలేని నరకంలో అల్లాడుతూ కేకలు వేస్తావు. అందుకని ఈ ధర్మశాస్త్ర దర్శకుడు వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా, నేను నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు కూడా ప్రశ్నించుకో, నేను ఏం చేస్తే దేవుని దగ్గరకు వెళ్తాను? ఆయన పరిశుద్ధుడు, పాపరహితుడు, ఏ దోషము లేని నిష్కల్మషుడు, నిష్కలంకుడు, పాపరహితుడు. అందుకని ఆయన నీవు మహింపరచాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు, నీవు కూడా శాస్త్రివా? ఏ శాస్త్రివి? ఏమిటి నీ శాస్త్రము? ఏం బోధిస్తుంది నీ శాస్త్రము? నీ శాస్త్రం దేన్ని అనుసరించమని నీ ప్రజలకు చెబుతుంది? గవర్నమెంట్కి ఒక వ్యక్తి నరహత్య చేస్తే తీసుకొని వేసి జైల్లో వేస్తున్నారు. ఎందుకంటే సాటి మనిషిని చంపాడని చెప్పి. మరి దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? దేవుడు చేసిన మానవుడిని హత్య చేస్తే ఆ దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఆయన కూడా అక్కడ కూడా ఇక్కడ జైల్లో వేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఉండేది జైలు కాదు, అగ్ని, ఆరని అగ్ని మంటలు ఏడుస్తావు. ఇక్కడ గవర్నమెంట్ వారికి నష్టం లేదు. ఒక వ్యక్తిని రేప్ చేస్తే తీసుకొని వేసి జైల్లో వేస్తున్నారు. ఎందుకని? అది తప్పమచ్చ. ఏం బోధిస్తుంది ధర్మం? ఏం బోధిస్తుంది ధర్మశాస్త్రం? ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశానికి అర్థం కాలేదు. నిత్య జీవం అంటే ఏమిటో అర్థం కాక వచ్చి నా ప్రభువును అడుగుతున్నాడు, బోధకుడు, నేను నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి చెప్పాడు. అందుకని నిర్గమకాండము 20వ అధ్యాయం రాసిన చదవండి ఒకసారి, చివరిగా చదవండి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందు కానీ, కింద భూమి అందే కానీ, భూమి కిందన నేల ఎందు కానీ దేని రూపమన్నను చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, నమస్కరించకూడదు. ఏలైనగా నీ దేవుడని యెహోవాకు నేను రోషము కలిగిన వాడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషములను పిల్లల మీదకి, పిల్లల దోషములు తండ్రుల మీదకి రప్పించువాడును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వాడిని 1000 తరముల వరకు దీవిస్తాను. చదువు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు.
యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానికి నిర్దోషిగా ఎంచడు. ఏమయ్యా నీకేమైంది? చక్క చదువు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి పని చేసుకొని 7వ దినమున విశ్రాంతి దినమున నీ పరిశుద్ధుడైన దేవుణ్ణి నన్ను ఆరాధించు, నన్ను మహిమపరచు. అంతేకాదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు దాన్ని ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యలను, అతని దాసుడైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను గాడిదలను ఆశింపకూడదు. ఇదండి ధర్మశాస్త్రం చెప్పేది, బైబిల్ చెప్పేది ఇది. నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు. దొంగలు తయారైపోయారు ఈ లోకంలో. మనం చూస్తే పబ్లిక్ దొంగలు తెలుసా? చీకటి దొంగలు ఉన్నారు, పబ్లిక్ దొంగలు కూడా ఉన్నారు. ఆ దొంగలందరూ కూడా రేపు తప్పించుకోలేరు. ఏ ఒక్కడు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ధర్మం నేర్పించేది ఇదే. ఎవరిని ఆశించకూడదు, ఎవరిని దూషించకూడదు అని చెప్పి నా ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. నీ ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది? బూతులు తిట్టమనా, దోచుకోమనా, దొంగతనం చేయమనా, వ్యభిచారించమనా, ఏం బోధిస్తుంది ధర్మం? అందుకని ప్రభు ప్రేమను మనవి చేస్తున్న ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం నీకు చెబుతుంది, బోధిస్తుంది. దేవుడు అనుకుంటావు, బుద్ధిహీనుడా జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, నీ మాటలని వింటున్నాడు, నువ్వు చేసే ప్రతి క్రియ చూస్తున్నామన్నాడు. అన్నీ కూడా పరలోకంలో ఆకాశంలో ఉన్న దేవదూతలు అందరూ కూడా నీ పర్సనల్ డైరీ రాస్తున్నారు. అలాగనే ప్రతి వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుట్టకు తాను ఏర్పరిచిన జీతము నా ప్రభు తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆయన త్వరగా వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉండబోతున్నావు? ఈ బూతులు తిట్టేవారంట అది నా ప్రభు వచ్చినప్పుడు కొండ సందుల్లోను, బండ్ల గుహల్లోను, లేకపోతే ఎక్కడ దాక్కోవాలని వెతుకులాడుకుంటూ ఉంటారంట. కొందరు మరణించాలని చూస్తారంట, కానీ మరణం కూడా వారి దగ్గర నుంచి పారిపోతుందట. ఆ దేవుని పీఠం ఎదుట నీవు నిలుచున్నప్పుడు నీ గ్రంథాలన్నీ కూడా వస్తాయి. ఏ గ్రంథాన్ని నీవు అనుసరిస్తున్నావో, ఏ గ్రంథాన్ని ఫాలో అవుతున్నావో, ఆ గ్రంథాలన్నీ కూడా నా దేవుని ఎదురుకి వస్తాయి. ఆ గ్రంథాలు రాసి ఉన్న దానిని బట్టి ప్రతి మానవుడు ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి తీర్పులోనికి వస్తుంది. ఆ తీర్పు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ దాక్కుంటావు? ఏం చేస్తావు? అది నువ్వు చేసిన రికార్డులన్నీ కూడా అది వీడియోలు కానీ ఆడియోలు కానీ దేవుని సన్నిధికి అక్కడికి వస్తాయి. వచ్చి ప్రభువా వీడు నిన్ను దూషించాడు, ఇదిగో మాలో రికార్డు చేశాడని చెప్పి ఆ మాటలే అక్కడికి వచ్చి నువ్వు దూషించిన ప్రతి దూషణ మాట, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా అక్కడ టేప్ రికార్డులో ఆన్ చేయబడతాయి, ఆడియోలో వీడియోలో వస్తాయి. అప్పుడు ఏమిటి సమాధానం? ఏం జవాబు చెబుతావు? జాగ్రత్త. అందుకని మరీ అనేక సార్లు బోధిస్తున్న ఈ వాక్యాన్ని ఎందుకో తెలుసా?
మనిషికి కావాల్సింది ధర్మశాస్త్రము, ధర్మము, నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత. ఇవి నా దేవుడు కోరుకునేవి. నీకులాగా దుర్మార్గపు మాటలు కాదు. అందుకని బుద్ధిహీనులు తమ హృదయములో దేవుళ్ళని అనుకుంటారట. దేవుడే లేకపోతే ఈ సృష్టి ఏ విధంగా కలిగింది? ఏ విధంగా సృష్టి వచ్చింది? ఈ మానవులు ఎక్కడొచ్చారు? ఇన్ని జీవజంతువులు ఏ విధంగా వచ్చాయి? చక్కగా నా దేవుడే ఆదికాండం 1వ అధ్యాయంలోని 2-3 అధ్యాయాలు ఈ సృష్టి ఏ విధంగా నా దేవుడు సృష్టించాడో ఆయన తెలియజేశాడు. ఇప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని పఠించడం నేర్చుకో. నీ బ్రతుకును మార్చుకో. పరిశుద్ధుడిగా జీవించడం నేర్చుకో. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొందనాలైనా దేవుడు లేని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారని నీ వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నారో నీకు తెలుసు. వారందరినీ క్షమించండి. నీ రక్షణ మార్గం నడిపించండి. నీ పరిశుద్ధ రక్తంలో ప్రతి వాడిని కడిగి శుద్ధీకరించి నూతనపరిచి ఆదరించి నీ కృపలో వర్ధిల్లు చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.